ముఖ్యంగా మా సార్ని ఇన్వైట్ చేశాను. చాలామంది చాలా రోజుల నుంచి మిమ్మల్ని అడుగుతున్నారు, సార్ వీడియో చూపించాలని చెప్పేసి అడుగుతున్నారు. 7 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అండ్ మన బర్త్డే కేక్ కోసే ముందు మీకు 1 మిలియన్ వ్యూస్కి ఎంత డబ్బులు వస్తుంది, ఎంత రెవెన్యూ వస్తుంది అనేది చూపిస్తా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు నా పుట్టినరోజు. ప్రతి ఒక్కరు ప్లీజ్ ఈ వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా బ్లెస్ చేయండి, నేను హ్యాపీగా ఉండాలని చెప్పేసి. సో 7 లక్షల మంది సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. ప్రతి ఒక్కరు బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను నిజంగా హ్యాపీగానే ఉన్నా. బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో నాకు యూట్యూబ్ నుంచి ఎన్ని లక్షల డబ్బులు సంపాదించా అండ్ ఎలా సెలబ్రేట్ చేసుకునేది అనేది చూపిస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ మీకు చూపించాల్సిన విషయం ఏంటంటే 1 లక్ష తిరిగిన వీడియోకి మనకి ఎంత రెవెన్యూ వస్తుంది అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తా. సో మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవడంలో తప్పేం లేదు. సో మీకు ఈ వీడియో చూపిస్తుంది చూడండి. ఫుల్ వీడియోస్లో మనకి 1,00,000 తిరిగింది కావాలి. సో ఫుల్ వీడియోస్లో వచ్చేసి 1,00,000, ఈ రీసెంట్గా 1,00,000 తిరిగింది చూద్దాము. 1,74,000 4 months బ్యాక్ 1,74,000 తిరిగింది. ఆ వీడియో వచ్చేసి బంగారం, కువైట్లో బంగారం వాల్యూ ఎంత అని చెప్పేసి. సో ఈ వీడియోకి మీకు స్క్రీన్ పైన కనిపిస్తుందా? ఒకసారి స్క్రీన్ పైన కూడా వేస్తా చూడండి. 1,74,000 వ్యూస్. దానికి రెవెన్యూ వచ్చేసి 2,700 రూపాయలు వచ్చింది కదా. 1,75,000 వచ్చేసి 2,700 రూపాయలు వచ్చింది. ఒకవేళ 2 లక్షలకి వచ్చేసి 3,000 రూపాయలు వేసుకోండి, ఓకేనా. 1,00,000కి వచ్చేసి 1,500 రూపాయలు. అర్థమైందా మీకు? 1,500 రూపాయలు 1,00,000కి. అట్లా 2 లక్షలకి వచ్చేసి 3,000 రూపాయలు. 10 లక్షలు అంటే 1 మిలియన్ తిరిగితే అది 10 లక్షల మంది చూస్తే మనకి 15,000 రూపాయలు వస్తుంది. చూసే వ్యూ డ్యూరేషన్ బట్టి కూడా ఉంటుంది. మీరు ఇప్పుడు కొంతమంది 2 నిమిషాలు చూస్తారు, కొంతమంది 5 నిమిషాలు చూస్తారు, కొంతమంది 10 నిమిషాల వీడియో అంటే 10 నిమిషాలు పూర్తిగా చూస్తారు. అప్పుడు అది చూసేదాన్ని బట్టి కూడా యాడ్స్ పడతాయి అన్నమాట. 1, 2, 3, 10 నిమిషాలు చూస్తే 4 యాడ్లు కూడా పడతాయి. అలా యాడ్ పడినప్పుడు మాత్రమే యాడ్కి డబ్బులు వస్తుంది మనకి. సో 1,00,000 ఫుల్ వీడియో తిరిగితే మనకి 1,500 రూపాయలు వస్తుంది. అట్లా మిలియన్ తిరిగితే 15,000 రూపాయలు వస్తుంది. నాకు 1,00,000కే 15,000 రూపాయలు, 20,000 రూపాయలు వచ్చిందని చెప్పేసి అండ్ లక్షలు సంపాదిస్తున్నానని చెప్పేసి అనుకుంటున్నారు. సో దీనికి కూడా ఇంకో క్లారిటీ ఇస్తా. వీడియో మీరు చూస్తూ ఉంటే లాస్ట్లో మీకు 1 మిలియన్ అంటే 10 లక్షల మంది చూస్తే ఎంత వస్తుంది కూడా చూపిస్తా పక్కా దీంట్లో, సరేనా. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మనం కేక్ వెళ్ళిపోదాం, కేక్ తీసుకొచ్చుకుందాం. చూద్దాం కేక్ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకొని వస్తా. నా రూమ్ మాత్రం అసలు దరిద్రంగా ఉన్నది, ఏం డెకరేషన్ లాంటివి ఏం లేవు. సో సెలబ్రేట్ చేసుకుంటున్నానంటే, ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నానంటే అది మీరు ఇచ్చిన సపోర్టే. కేక్ తీసుకొని వచ్చి మనం ఫస్ట్ అలా రమ్మని చెప్తాము. ఇంకా అన్నవాళ్ళు అంటారా, అన్నవాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు కాబట్టి బిజీ, అన్నవాళ్ళు కూడా రారు. ఇక్కడ అంతే, గల్ఫ్ దేశాలంటే మనకి టైం దొరికితే పోవాల్సి వస్తుంది, లేకపోతే లేదు. నెలకు ఒక లీవ్ వస్తుంది. ఆ లీవ్ ఏదన్నా పనికొచ్చే పనులకి యూజ్ చేస్తాము, ఇలాంటి పెద్ద పనులు చేసుకునేదానికి యూజ్ అవ్వదు. నాకు దగ్గరలో ఉన్న జమియాకి వచ్చిన, మిసైల్ జమియాలో మిస్టర్ బేకరీ ఉంది. దాంట్లో కేకులు ఎలా ఉంటాయి, ఎంత రేట్లు ఉంటాయి చూద్దాం ఫస్ట్. దీంట్లో చూసిన తర్వాత మళ్ళీ ఒకవేళ ఇక్కడ రేట్లు ఎక్కువ అనిపించిందంటే ఖచ్చితంగా 360 మాల్కి వెళ్దాం. 360 మాల్లో ఆఫర్లు ఉంటాయన్నమాట, అక్కడైతే తక్కువ దొరుకుతాయి. దీని అమ్మ జీవితం ఒక 1/4 కిలో కూడా లేదు బ్రో. కేకు 5 దినార్ల నూసు ఒక్కొక్కటి. లవ్ యూ టూ, హ్యాపీ బర్త్డే. ఈ చాక్లెట్ కేక్ ఏందో మోకయా అంట, మోకయా చాక్లెట్ కేక్ 2 దినార్ల రూపాయ అంటే 700 రూపాయలు. ఇది వచ్చేసి 5 దినార్లు 500 రూపాయలు. దీని అమ్మ జీవితం. కప్ కేక్ కోసుకోవడం బెస్ట్. చాక్లెట్ క్రీమీ కేక్ 15 దినార్లు, 1 కిలో ఉంటుంది. 1 kg సవా మేకంశం. తెల్ల కేకు ఇది వచ్చేసి 2 దినార్లు. క్రాంచీ చాక్లెట్ కేక్ ఇది 2 దినార్ల రూపాయ. బ్లాక్ ఫారెస్ట్ కేక్ 2 దినార్లు 68 యాపిల్స్. రెడ్ వాల్వెట్ ఇవి 2 దినార్లు. కేకులు దారుణమైన
చిన్న చిన్న కేకులు, పిల్ల కేకులు. 1/4 కిలో కేక్ కూడా లేదు. 2 దినార్లు, 5 దినార్లు, కేజీ వచ్చేసి 15 దినార్లు. ఇంత పెట్టి కొనాలంటే మనకేం మామూలుగా 15 దినార్లు అంటే ఎంత అవుతుంది? ఇప్పుడు 5 దినార్లు వచ్చేసి 1300, 15 దినార్లు వచ్చేసి 3900 అవుతుంది. దగ్గర దగ్గర 4000 అవుతుంది. కేకులు కొని కేక్ కోయాలంటే ఎటలానే ఉంటుంది. 360 మాల్లో చూస్తా, ఆఫర్లు ఉంటాయి. 360 మాల్లో అయితే ఖచ్చితంగా దొరుకుద్ది. అక్కడికి వెళ్ళేసి తీసుకుంటే సరిపోతుంది. 360 మాల్లో చెక్ చేస్తా. ఇది వచ్చేసి 360 మాల్. ఇక్కడైతే ఆఫర్లు దొరుకుతాయి మనకు కేకులు. సో 360 మాల్ లేకి దూరి తీసుకొచ్చుకుందాం. ఇదంతా 360 మాల్ పెద్దదన్నమాట. బిగ్గెస్ట్ మాల్స్లో ఇది సెకండ్ ప్లేస్లో ఉంటుంది. ఫస్ట్ అవెన్యూస్, సెకండ్ ఇదే. వచ్చేసి జిమ్మే ఉంటుంది. ఇక్కడ దొరుకుతుంది ఫుడ్. సపరేట్ సెక్షన్ ఉంటుంది ఇక్కడ. ఈ సెక్షన్లో అన్ని కేకులు దొరుకుతాయి. మనకు కావాల్సినట్టు తీసుకోవచ్చు. ప్రైస్ ఇది వచ్చేసి 3.5 కేజీ ఉంది. 3.5 దినారు. వైట్ ఫారెస్ట్ లార్జ్. ఇది స్ట్రాబెర్రీ కేక్. ఇది వచ్చేసి ఫ్రూట్ కేక్. ఇది చూడండి, 2.25 కేజీ ఉంది. 2.25 దినారు. ఈ కేక్ వచ్చేసి 1.25 కిలో ఉంది. ఈ కేక్ 1.25 కిలో వచ్చేసి రూ. 16 తీసుకుందామా? చూడండి, ఫ్రూట్ కేక్ మీడియం అంట. మొత్తం అన్నీ ఇవే, వేరే ఏం లేదు. మనం సపరేట్గా పీసులు కూడా తీసుకోవచ్చు కావాలనుకుంటే. సపరేట్ పీసులు. 900 గ్రామ్స్ ఉన్నాయి. 900 రూపీస్, 900 ఫిల్స్. రూ. 1.5 అంటే 350 రూపాయలు పడుతుంది. ఈ చిన్నది తీసుకుందాం, ఓకేనా? మనకి రూ. 1 పట్టుద్ది. అండ్ వేస్ట్ కాదు అందరికీ. అంటే తలా ఒక పీస్ ఇచ్చినా వేస్ట్ అవ్వదు. పెద్దది తీసుకుంటే వేస్ట్ అయిపోతుంది. దీనిపైన రాయించుకుందాం, అడుగుతాం. నాకు ఇప్పుడు కంటిన్యూషన్ డ్యూటీ ఉండదు. ఇది కేక్ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టకపోతే చెడిపోతుంది అంట. ఏం అర్థం కావట్లేదు. కేక్ తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టాలి, లేకపోతే చెడిపోతుంది అంటున్నారు. ఇప్పుడు కంటిన్యూషన్ డ్యూటీ ఉంది. సరే తీసేసుకుందాం. తీసేసుకొని బండిలో పెడతా, చూద్దాం ఎట్లయితుందో. 1,00,000 సబ్స్క్రైబర్స్ అప్పుడు కేక్ కోసా. సో ఆ తర్వాత మళ్ళీ 700 కేక్ కోస్తున్నా. అంటే 700 కేక్ కాలేదు ఇంకా, అవుతారనే ఉద్దేశంతో కోస్తున్నా. మనకి మళ్ళీ అంటే కుదరదు అనమాట. సో బర్త్డే సెలబ్రేషన్ అండ్ 700K సెలబ్రేషన్ ఒకటేసారి చేసుకుంటున్నాను. నేను ట్రై చేస్తాను. 700K సబ్స్క్రైబర్స్ సరిపోరో హ్యాపీ బర్త్డే అనేది మాత్రం సరిపోతుంది అని చెప్పేసి తీసుకెళ్ళింది లోపలికి. మేడం గారు ఎట్లా రాసుకొని వస్తారో తెలియదు. మా సార్ కీనెట్ యూస్ చేసి నేను కేక్ తీసుకున్నా, చూసారు కదా. మా సారు లాస్ట్ టైం నేను చెప్పినప్పుడు నాది సెప్టెంబర్ 20 సార్ బర్త్డే అని చెప్పా. సో సెప్టెంబర్ 20 అని చెప్పినప్పుడు సరే ఓకే శివ అని చెప్పాడు కదా అప్పుడు. సో గుర్తుపెట్టుకొని మరి ఈరోజు నా బర్త్డే అని చెప్పేసి డ్యూటీ అయిపోయిన తర్వాత పోయి కేక్ తీసుకొచ్చుకొని చెప్పాడు. అదన్నమాట. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కీనెట్ యూస్ చేసాను మీ ముందరే, చూశారు కదా. వావ్, ఎవరో డెకరేషన్ చేసేసున్నారే. రూమ్లోకి వచ్చేసరికి ఎవరో డెకరేషన్ చేసేసారు. ఎవరో కాదు, నేనే చేసుకోమన్నా పోతా. అంటే కొంచెం హెచ్చులు పడాలి కదా మనం. హెచ్చులకి ఏం తక్కువలే కదా మనకి. ముఖ్యంగా మా సార్ని ఇన్వైట్ చేశాను. చాలామంది చాలా రోజుల నుంచి మిమ్మల్ని అడుగుతున్నారు, సార్ వీడియో చూపించాలని చెప్పేసి అడుగుతున్నారు. నా బర్త్డే స్పెషల్గా మిమ్మల్ని చూపించాలనుకుంటున్నాను ఆ వీడియోలో. ఒకసారి మీరు రండి సార్ అని చెప్పేసి చెప్తే, లేదు శివ వేరే వాళ్ళు చనిపోయారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఫ్యామిలీ అంతా కలిసి, మా బండిలో వెళ్ళిపోతాం మేము మీ ఫ్రెండ్స్ని పిలుచుకొని సెలబ్రేట్ చేసుకొని చెప్పారు. సో కేక్ కూడా మా సారే తీపిచ్చాడు. మీరు ఖచ్చితంగా నమ్మాలి, ఎందుకంటే మనం అబద్ధాలు చెప్పము. ఇదిగోండి ఫ్రూట్ కేక్, ఓకేనా? దినారు 250 ఫిల్స్. దానికి యూస్ చేసిన కీనెట్ దినారు 250 ఫిల్స్, ఓకేనా? కేక్ వచ్చేసి దినారు 250 ఫిల్స్. దానికి యూస్ చేసిన కీనెట్ అనమాట ఇది. మా సారే కేక్ తీసిచ్చాడు. లాస్ట్ టైం చెప్పాడు, నేను పలానా రోజు సార్ నా డేటు, పలానా రోజు నాది బర్త్డే అనేసరికి ఆ రోజు 2 పీసులే తీసుకొని వచ్చాడు. మీరు ఆ వీడియో చూడొచ్చు. సో ఈరోజు వచ్చేసి కేకు 1 కిలో కేక్ తీసుకొని వచ్చాను అనమాట. నేనే తీసుకొచ్చుకున్నా. నాకు ఏది కావాలంటే అది తెచ్చుకోమన్నాడు. మరింత అయితే చెడిపోతుంది అండ్ వేస్ట్ అయిపోతుంది. మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా కూడా కువైట్లో వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు. ఇది కువైటీ వాళ్ళ ఇల్లు కాబట్టి ఒక
ఒకవేళ ఎవరన్నా అందరూ వచ్చితే బాగుండదు, అందుకని చెప్పేసి నేను ఎవరిని ఇన్వైట్ చేయాల, నేనే చేసుకుంటున్నా. మీరందరూ ఉన్నారు కదా, 7 లక్షల మంది మన ఫ్యామిలీ ఇప్పుడు. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. కేక్ తీసుకుని వచ్చా, కోసుకుందాం. 7 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అండ్ మన బర్త్డే కేక్ కోసే ముందు మీకు 1 మిలియన్ వ్యూస్కి ఎంత డబ్బులు వస్తుంది, ఎంత రెవెన్యూ వస్తుంది అనేది చూపిస్తా చూడండి. సో కువైట్లో వినాయక చవితి అని చెప్పేసి మన దగ్గర 9,23,000 తిరిగింది. ఈ మధ్య రీసెంట్గా 1 మిలియన్ తిరిగిన వీడియో ఇది. సో అందుకని చెప్పేసి దీన్ని తీసుకుంటున్నా. దీనికి రెవెన్యూ వచ్చేసి 770 రూపాయలు వచ్చింది. 1 మిలియన్ తిరిగితే 800 రూపాయలు వస్తుంది. సరేనా? 10 లక్షల మంది చూస్తే షార్ట్ వీడియోని 800 రూపాయలు వస్తుంది. ఇందులో కూడా వ్యూ డ్యూరేషన్ ఉంటుంది, ఎంతసేపు చూస్తున్నారు ఏంటని చెప్పేసి దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. షార్ట్ వీడియో వచ్చేసి 10 లక్షల మంది చూస్తే 770 రూపాయలు వచ్చింది. అదే ఫుల్ వీడియో 1,00,000 మంది చూస్తే మనకి దానికి డబుల్ వచ్చింది, 500 రూపాయలు. సో అలా అనమాట, చూసేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. షార్ట్ వీడియోస్కి అయితే డబ్బులు చాలా తక్కువ వస్తుంది, 1000 రూపాయల లోపలనే వస్తుంది. ఏ మాత్రం చూసినా కూడా 1000 రూపాయల లోపలనే వస్తుంది షార్ట్ వీడియోస్కి. 1 మిలియన్ తిరిగితే అంటే 10 లక్షల మంది చూస్తే. ఫుల్ వీడియోకి వచ్చేసి 1,00,000 మంది చూస్తే 1000 రూపాయలు దాకా వస్తుంది పక్కా. సరేనా? సో చూసారు కదా 1,00,000కి ఎంత వస్తుంది అండ్ 10 లక్షల వ్యూస్ తిరిగితే ఎంత వస్తుంది అని చెప్పేసి. ఫుల్ వీడియోస్కి షార్ట్ వీడియోస్కి డిఫరెన్స్ ఇలా ఉంటుందన్నమాట. మీరందరి సపోర్ట్ నాకు ఇంకా పెరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చూసారు కదా లక్షలు ఏం సంపాదించట్లా. వీడియోస్ తీయడము, వాటిని ఎడిట్ చేయడము ఎంత కష్టం ఉంటుందో, ఎంత ఇది ఉంటుందో అది చేసి మాకు మాత్రమే తెలుసుద్ది. సో ఆ కష్టానికి సంతోషం ఏదన్నా ఉందంటే అది మీరు కామెంట్ చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం, మీరు సపోర్ట్ చేయడం. నా పుట్టినరోజుకి నేనే కేక్ తెచ్చుకోవడం, నేనే కోసుకోవడం, నేనే ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉన్నది. సూపర్. కేక్ పైన కూడా పడిపోతుంది, కరిగింది. కొంచెం డ్యూటీ చూసుకొని వచ్చేసరికి కరిగింది. హ్యాపీ బర్త్డే టు మీ, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ కడప శివ. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన బర్త్డేని మనమే ఇలా సెలబ్రేట్ చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉన్నది. నా బర్త్డే వచ్చేసి చిన్నప్పుడు నేను చాక్లెట్లు పంచుకుంటా ఉన్నా. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ కొద్దిగా ఏజ్ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ చేసేటోళ్ళు. మా సార్ చేస్తున్నాడు నా బర్త్డే, కానీ సెలబ్రేట్ చేసుకునేదానికి నేను ఎప్పుడు చూపించలా, వీడియోస్లో ఎప్పుడు చూపించలా. అండ్ ఈసారి కూడా మా సారే కేక్ తెప్పించాడు, నేను ఆల్రెడీ చూపించా. నాకైతే ఆగట్లే. ఖచ్చితంగా అందరూ విష్ చేయండి. అండ్ హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ శివ. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేను. సో ఈ సెలబ్రేషను ఏదో చేసుకోవాలని చెప్పేసి కాదు, కానీ చాలా బాధేస్తుంది నాకు యాక్చువల్గా చెప్పుకోవాలనుకుంటే. 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు చేసుకోలేకపోయా. ఆ తర్వాత 5,000 చేసుకోవాలనుకున్నా, చేసుకోలేకపోయా. 10,000 చేసుకోవాలనుకున్నా, చేసుకోలేకపోయా. ఆ తర్వాత 1,00,000కి ప్లాన్ చేసుకున్నా. మా అన్న నేను అయితే కేక్ కోసాము ఒకరోజు నైట్ టైం చూసుకొని. సో టైం దొరకదన్నమాట ఇక్కడ. ఆ తర్వాత 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు అనుకోకుండానే 7 లక్షలకు వచ్చారు సబ్స్క్రైబర్స్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మీరు దగ్గర ఉంటే ప్రతి ఒక్కరికి నేను తినిపించేటువంటి ఖచ్చితంగా. సో మీ తరపున మీరు తినిపించారనే ఫీల్ అవుతూ విష్ చేసిన ప్రతి ఒక్కరికి, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. 7 లక్షల మంది సబ్స్క్రైబర్స్తో అండ్ నా బర్త్డే సెలబ్రేషన్ ఇలా చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉన్నది. మా సార్ని చూపిద్దాం అనుకున్నా, మా సార్ అయితే రాలేకపోయాడు. సో వచ్చే వీడియోస్లో చూపిస్తాం మా సార్ని పక్కా. ఏదైనా మంచి సెలబ్రేషన్ జరిగేటప్పుడు, ఏదైనా పార్టీ జరిగేటప్పుడు పక్కా చూపిస్తాం మా సార్ని. కేక్ మాత్రం టేస్ట్ వేరేలా ఉంది. నా లైఫ్లో ఏదైనా సాధించానంటే అది నా యూట్యూబ్ ఫ్యామిలీ. 7 లక్షల మంది సబ్స్క్రైబర్స్ని సాధించడం నా లైఫ్లో ఫస్ట్ నేను చేసిన సక్సెస్ నాది. ఇలానే నాతో పాటు సపోర్ట్ చేస్తూ నా ముందు మీరు నడుస్తూ నన్ను నడిపిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరు వీడియోస్ చూడడము, సబ్స్క్రైబ్ చేసుకోవడమే నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అని ఫీల్ అవుతా. సో నా లైఫ్లో నా బిగ్గెస్ట్ సక్సెస్ ఏదన్నా ఉందంటే అది యూట్యూబే. తలా ఒక పీస్ ఈ కేక్ తీసుకొని నన్ను బ్లెస్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నాకు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటా, బాయ్. జై హింద్.